కడప నుంచి దర్జీపల్లి వరకు ఒంటిమిట్ట వయ్య నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసును శనివారం ఘనంగా పునఃప్రారంభించారు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు. ప్రత్యేక కృషితో ఈ సర్వీస్ మళ్లీ ప్రారంభమైందని నాయకులు తెలిపారు. ఒంటిమిట్ట రామాలయం కూడలిలో జగన్మోహన్ రాజుతో టీడీపీ నాయకులు జెండా ఊపి బస్సును ప్రారంభించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉండడం ఎంతో అవసరమని అన్నారు. కడప దర్శిపల్లి మధ్య బస్సు సర్వీసు పునఃప్రారంభంతో ఒంటిమిట్ట మండలంలోని అనేక గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు విద్యాసంస్థలకు వెళ్లేందుకు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, మహిళలు పట్టణాలకు వెళ్లేందుకు ఈ బస్సు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా రవాణా సౌకర్యం లేనటువంటి దాదాపు 4 గ్రామ పంచాయతీలు ఇవాళ బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతూ ఉంది. ఇది మంచి ప్రభుత్వం, సుపరిపాలన చేసేటువంటి ప్రభుత్వం. పేదలు, విద్యార్థులకి, రైతులకి ఏ విధంగా అభివృద్ధి చెందాలనో, ఏ వసతులు కల్పిస్తే వాళ్ళు అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారో ఆ వసతులన్నీ కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా రైతులని అభివృద్ధి చేయడానికి నిన్ననే అన్నదాత గత ప్రభుత్వం కన్నా వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళలు గడప దాటితేనే నాగరికత అభివృద్ధి చెందుతుందన్నటువంటి లక్ష్యంతో స్త్రీశక్తి పథకం అనేటువంటి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకి ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా బస్సుల సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రామ పంచాయతీల ప్రజలకి 20 సంవత్సరాలుగా లేనటువంటి సౌకర్యాన్ని వాళ్ళ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంతో ఈ ప్రాంత ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరింతగా వాళ్ళ అభివృద్ధి, వ్యాపారాలు మరియు వాళ్ళ కార్యకలాపాలు జరుపుకోవడానికి అనువుగా ఉంటుంది. అడిగిన వెంటనే స్పందించినటువంటి మా నాయకుడు గౌరవనీయులైనటువంటి రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే రవాణా సిబ్బందికి కూడా ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ డిఎం గారికి, మిగతా సిబ్బందికి కూడా నా కృతజ్ఞతలు. గ్రామ ప్రజలు